తిరుపతి జిల్లా పెళ్లకూరు గ్రామం వద్ద తమిళనాడుకు చెందిన మా భాష సాయి కుమార్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పెళ్లకూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 14,34,400 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పెళ్లకూరు గ్రామం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు రాజపాలెం టెంపుల్లో లాస్ట్ మంత్ 27వ తారీఖు ఒక తాళాలు బ్రేక్ చేసి గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని మేరకి వాళ్ళు కన్ఫెషన్ మేరకు ఈ దొంగతనాలని ఒప్పుకున్నారు. అలాగే పోయినటువంటి సొత్తు వివరాలు కూడా వాళ్ళు చెప్పారు. మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల్లో సుమారు 120 గ్రాములు బంగారము, అలాగే వెండి వస్తువులను కూడా వాటి దగ్గర నుంచి సీజ్ చేయటం అయింది. అయితే అందరికీ నాయుడుపేట టౌన్లోను మరియు నాయుడుపేట రూరల్ సర్కిల్ ప్రజలు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఇంట్లో లేకుండా ఊర్లకి లేకపోతే ప్రయాణాలు చేసే సమయంలో పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ LHMS కెమెరాలు పెట్టించడం కానీ లేదా వాటిని బీట్ ఏరియాలో కవర్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ కీ కూడా వాళ్ళు అలారం రైజ్ అవుతుంది. ఆ కీ కూడా అవసరమైతే ఆ కీని వేసుకోవాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. ముఖ్యంగా బయట గడి పెట్టి బయట తాళం వేసి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎవరు లేదనేది కూడా ఒక సింపుల్ ఇండికేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట గేట్లకు కాకుండా ఇన్సైడ్ గేట్లకు వేసుకునే విధంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా.